కరోనా వికలాంగులను కూడా వదలలేదు. కథనం చూసి చలించిపోయిన కత్తి కార్తిక ఫౌండేషన్ తరపున ఆర్థిక సహాయం, ఉద్యోగం కల్పిస్తానని హామీ. ఇక కథనంలోకి వెళ్తే, సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రానికి చెందిన చేనేత నిరుపేద కుటుంబం వీరబత్తిని రాజేష్, తల్లి అంబావ, అక్క శోభ. పుట్టుకతోనే అక్క తమ్ముళ్ళు వికలాంగులు. వారి చిన్నతనంలోనే కుటుంబ ప్రధాన దిక్కు కోల్పోయి నిరాధారంగా మారింది. తండ్రి చేనేత కార్మికునిగా పనిచేస్తూనే గుండెపోటుతో మృతి చెందాడు. ప్రస్తుతం తల్లి కూడా అనారోగ్యంతో బాధపడుతుంది. దీంతో మళ్ళీ ఆ కుటుంబాన్ని పేదరికం అలుముకుంది. వికలాంగుల పింఛన్తోనే తల్లికి చికిత్స చేయిస్తూ జీవనం సాగిస్తున్నారు. తండ్రి చనిపోయిన నాటి నుండి వికలాంగులైన 2 పిల్లలను సాగుతూ కాలం వెల్లదీస్తుంది తల్లి. ప్రస్తుత కరోనా సమయంలోనే తల్లి ఆరోగ్యం విషమించడంతో ఆ పిల్లలిద్దరూ దిక్కుతోచని వారయ్యారు. మీడియా కథనాల ద్వారా విషయం తెలుసుకున్న కార్తిక ఫౌండేషన్ చైర్మన్ కత్తి కార్తిక హుటాహుటిన అక్కడికి వెళ్ళి బాధిత కుటుంబానికి భరోసా, ఆర్థిక సాయం చేశారు. ఫౌండేషన్ తరపున ఉద్యోగం కల్పిస్తున్నట్టు వీతి న్యూస్ ద్వారా తెలిపారు. స్పెషల్ కథనం దుబ్బాక మండల కేంద్రం విత్ నేను అక్క అనుకో, పాపం ఒకటి చెప్పాలా, అమ్మా నేను పాపం అని సహాయం చేస్తలేను పెద్దమ్మా, నేను పాపం అని సహాయం చేస్తలేను. ఓకే, మనం నేను ఒక ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చిన. చదువుకున్నావు అన్నావు కదా, చదువుకున్నావు కదా. తమ్ముడికి కార్తిక ఫౌండేషన్ తరఫు నుంచి నేను ఉద్యోగం ఇస్తాను, ఉంటాడు. ఓకే, అపాయింట్మెంట్ లెటరు వాళ్ళు ఉంటారు. చందు, ఒక అపాయింట్మెంట్ లెటర్ డ్రాప్ చేయండి. ఇక్కడ దుబ్బాక దూరం కూడా కాదు. ఎన్ని కిలోమీటర్స్ అవుతుంది ఈ నుంచి మన ఆఫీస్? 1 కిలోమీటర్. నీకు ఓకే కదా? 1 కిలోమీటర్. నువ్వు ఏం టెన్షన్ పడకు. నాకు నీ ఆఫీస్ లెక్క నువ్వు పనిచేస్తావు. ఓకే, నీ టాలెంట్ ఎంత ఉన్నదో అంత బయట, అది నీ ఆఫీసు, మీ అక్క ఆఫీస్. అది గుర్తుపెట్టుకొని చెయ్యి. ఇంకా నువ్వు ఏడవద్దు. నేను ఏడుస్తావు? ఏడ్చుకుంటేనే కూర్చుందామా? అట్లా కాదు. ఎందుకు? ఇప్పుడు నేను వచ్చినా కదా. ఇప్పుడు అన్నకి జాబ్ చెప్తా, అన్న ఏదో విధంగా చూసుకుంటాడు కదా. ఏం టెన్షన్ పడదు. ఓకే, ఏడవద్దు. అంటే హ్యాపీగా ఉండాలి. ఓకే, కార్తిక ఫౌండేషన్ నుంచి ఇప్పుడైతే నా నుంచి ఎంత సాయం అవుతుందో నేను అంత సాయం చేయడానికి నువ్వు నన్ను ఆశీర్వదించాలి కానీ కాలు మొక్తాను అంటావా? చెప్పు, నా ఆశ తీసుకుంటావా ఏంటి? ఏం టెన్షన్ పడకు. ఆఫీస్ రెడీ అవుతున్నది. ఆఫీస్ రెడీ కాగానే నువ్వు ఫస్ట్ పర్సన్. నేను ఇప్పటివరకు దుబ్బాకలని ఇప్పటివరకు ఎవ్వరిని ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేదు. నేను ఫస్ట్ పర్సన్ నువ్వే. ఏమన్నా చందు, దుబ్బాకలో ఫస్ట్ పర్సన్ ఎవరు ఎంప్లాయ్మెంట్ ఇచ్చింది? మైండ్లో ఫిక్స్ అయిపో. నేను ఒక్క మాటలు చెప్పిపోతున్నాను, చేతులలో చేస్తాను. నువ్వు కూడా మైండ్లో ఫిక్స్ అయిపో, ఎట్లా పని చేయాలని ఫిక్స్ అయిపో. ఓకే అమ్మా, ఉంటాను సార్. ఒక ఆలోచన ఉంటుంది. కార్తిక ఫౌండేషన్ నుంచి వస్తాను. నువ్వు ఇంట్లో కూర్చొని నువ్వు సెల్ఫ్గా నువ్వు ఎట్లా డబ్బు సంపాదించేటిది అదొకటి స్కీమ్ నీకు చెప్తాను. ఓకే, అమ్మని నువ్వు చూసుకోవాలి, నువ్వు ఇద్దరిని చూసుకోవాలి. సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ చేసినాను. హిందూ టీవీ ఇంకా H9 న్యూస్ వాళ్ళ న్యూస్ చూసి నేను ఇక్కడ రాజేష్ తమ్మి వాళ్ళ ఇంటికి వచ్చినాను. వాళ్ళ కష్టాలు చూస్తుంటే నా మనసు కొంచెం ఇట్లా పిసికేసినట్టు అయింది నాకు. తమ్మికి మా కార్తిక ఫౌండేషన్ తరఫున మేము దుబ్బాకల మా ఫస్ట్ ఎంప్లాయీ తమ్మికి ఇస్తున్నాను. ఆయన ఇక్కడ నుంచి వాళ్ళ ఇంటికాడికి వెళ్ళి దుబ్బాక మా ఆఫీస్కి ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది. సో తమ్మి, ఆల్ ది బెస్ట్. మంచిగా వర్క్ చేయి, ఎటువంటి టెన్షన్ పడకు. అట్లనే కార్తిక ఫౌండేషన్ ద్వారా మాకు వచ్చిన ఒక ఆర్థిక సాయం కూడా ఈ ఫ్యామిలీకి చేసినాము. సో మీరందరూ కూడా స్పందించి మీ దగ్గర 10 రూపాయలు ఉంటే ఒక 2 రూపాయలు, 1 రూపాయి అయినా ఖర్చు పెట్టండి. అట్లా మనం అందరం కలిసి ఒక చైన్ లాగా చేసినాం అనుకోండి, అందరం హ్యాపీగా ఉంటాము. ఒక బ్లెస్సింగ్ వస్తుంది. ఆ బ్లెస్సింగ్స్ కూడా పక్కన పెడితే
ఇట్స్ హ్యుమానిటీ బేసిస్. ఒక్కసారి కదిలి ముందుకు రండి. రాజేష్ వాళ్ళ కుటుంబంకి మీరు ఎంత తోస్తే అంత హెల్ప్ చేయండి. డెఫినెట్లీ అక్క కూడా ఉంది. మనము సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎట్లా చేయాలి, మీకు కూడా ఏమైనా ఐడియాస్ ఉంటే మన ఛానల్కి ఒకసారి పోస్ట్ చేసి చెప్పండి. వీ విల్ ట్రై సార్ట్ అవుట్ వేస్. ఈ ఫ్యామిలీ కాకుండా ఇంకా ఇట్లాంటిది ఏది ఉన్నా కానీ అందరం కదిలి ముందుకొద్దాము, అందరికీ హెల్ప్ చేయడానికి ట్రై చేద్దాం. ఎందుకంటే మనలో శక్తి ఉన్నప్పుడు మనం దాన్ని స్ప్రెడ్ చేయడంలో ఏం తప్పు లేదు. ఎవ్రీబడి విల్ లివ్ హ్యాపీలీ, అందరు హ్యాపీగా ఉండాలి, స్మైలింగ్ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి విత్ న్యూస్. లక్ష్యం సమాజ హితం.